శ్రీ మహాగణేశాయ నమః. శ్రీ వాసుదేవాయ. మహాకవి వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 7వ సర్గ. సుగ్రీవుడు విరహశోకములో ఉన్న శ్రీరాముని ఓదార్చుట, శ్రీరాముడు అతని మాటలకు ఊరట చెంది వాలిని చంపెదనని మాట ఇచ్చుట. శ్రీరాముడు శోకార్తుడై ఇట్లు పలికిన పిమ్మట వానరరాజైన సుగ్రీవుడు ఆ ప్రభువునకు నమస్కరించి కన్నీరు కార్చుచో డగ్గుత్తికతో ఈ విధంగా వచించెను. ఓ రామ, పరశ్రీని అపహరించుట ఎనడి పాపమునకు పాల్పడిన క్రూర రాక్షసుని నివాస స్థానమును గుర్చి నేను ఏమాత్రమూ ఎరుగను. వాడు జన్మించిన అదృష్ట వంశమే ఏదియో, వాని శక్తి సామర్థ్యములు ఎట్టువో నాకు తెలియవు. కానీ ఓ శత్రు సంహారక, సీతాదేవిని తీసుకుని వచ్చుటకే తగిన ప్రయత్నమును మాత్రం తప్పక చేసేదను అని ప్రమాణపూర్వకంగా చెప్పుచున్నాను. కనుక ఇక నీవు శోకింపవలదు. పూర్తిగా నా బలపరాక్రమలను ప్రదర్శించి రావణుని సపరివారముగా హతమార్చెదను. ఆ విధముగా త్వరలోనే నిన్ను సంతోషపరిచి నేను కృతకృత్యుడునయ్యెదను. ఓ ప్రభు, ఇక ఈ దైన్యమును వీడుము. నీ సహజమైన ధైర్యమును వహింపుము. నీ వంటి మహావీరులకు ఇట్టి బేలతనము తగదు. నా భార్యయు అపహరణకు లోనైనది. ఆ విధమైన దుఃఖము నాకును వచ్చి పడినది. కానీ నేను ఈ విధముగా శోకించడలేదు, ధైర్యమును విడలేదు. నేను వానరుడను, మూఢుడను అయినప్పటికీ నా భార్యను గుర్చి పరితపించడలేదు. పూజ్యుడవైన నీవు మహాత్ముడవు, గురువులకడ సుశిక్షితుడవు, ధైర్యశాలివి. అట్టి నీవు ఇట్లు దుఃఖించుట ఏలా? సంతతధారగా స్రవించుచున్న కన్నీటిని ఆపుకొను. సత్వగుణ సంపన్నులు సహజమైన ధైర్యమును విడవరాదు. దుఃఖమునందు కానీ, ఆర్థిక నష్టములందు కానీ, భయస్థితి ఏర్పడినప్పుడు కానీ, ప్రాణములకు ముప్పు వచ్చినప్పుడు కానీ ధైర్యము కలవాడు తన బుద్ధిబలముతో బావుగా ఆలోచించుకొని నిస్పృహకు లోను కాడు. మూర్ఖుడు మాత్రమే అనుక్షణము దైన్యమునకు గురియగుచుండెను. బరువెక్కిన నౌక నీటిలో మునిగినట్లు అతడు శోకమునకు వసుడగును. ప్రభు, భక్తితో అంజలి ఘటించి నేను వేడుకొంచున్నాను. నన్ను అనుగ్రహింపము, ధైర్యమును వహింపము, శోకమును దరిచేరనీయకము. ఎల్లప్పుడూ శోకించు వారికి సుఖము శూన్యము, వారి తేజస్సు క్షీణించును. కావున శోకమును దూరమనర్పము. పూర్తిగా శోకార్తుడైన వానికి ప్రాణమును నిలుచుటయే కష్టము. కాబట్టి ఓ రాజేంద్ర, శోకము నుండి బయటపడి గట్టిగా ధైర్యమును అవలంబింపము. ఓ రామ, నేను స్నేహభావముతో చనువు కలిగి ఇట్లు హితవచనములను పలుకుచుంటిని. దీన్ని ఉపదేశముగా భావింపవలదు. నా మైత్రిని విశ్వసింపము, శోకించుట మానము. ఆత్మీయతతో కూడిన సుగ్రీవుని మధురమైన ఓదార్పు మాటలకు శ్రీరాముడు కొంత ఊరట చెందెను. పిదపాతడు అశ్రువులతో తడిసి ఉన్న తన ముఖమును ఉత్తరీయముతో తుడుచుకొనెను. సుగ్రీవుని వచనముల వలన రామచంద్ర ప్రభువు యొక్క మనస్సు స్థిమితపడెను. పిమ్మట అతడు సుగ్రీవుని గాఢంగా కౌగులించుకొని ఆయనతో ఇట్లు నడివెను. ఓ సుగ్రీవ, ఆదరాభిమానములతో హితమును గోడిరెడ్డి ప్రాణమిత్రుడు చేసేది పనిని నీవు వర్చితివి. నీవు పలికిన ఈ మాటలు సమయోచితములు, దుఃఖమును తొలగించుటలో సమర్థములు. ఓ మిత్రమా, చక్కని నీ అనునయ వచనములతో నేను ఊరట చెందితిని. సహజముగా నీ వంటి ఆత్మీయుడు దొరుకుట దుర్లభము. అందున ఇట్టి ఆపద సమయంలో లభించడం ఇంకనూ కష్టము. అది సరే, ఇంకా సీతాదేవి జాడను గుర్చియు దుర్మార్గుడు కురుడు అయిన రావణాసురుని నివాస సమాచారమును గురించియు తెలుసుకున్నట్టుకు పూనుకొనుము. ఓ మిత్రుడా, నీ మేలు కొరకై నేను చేయవలసిన పనిని నిస్సంకోచంగా తెలుపుము. వర్షాకాలమునందు పంట పొలములో నాటిన విత్తనముల వలె నా వలన ఆ కార్యము సఫలమగును. ఓ వానరశ్రేష్ఠ, నా పరాక్రమనందలి విశ్వాసముతో వాలిని తప్పక చంపెదనని మాట ఇచ్చుచున్నాను. ఇది యథార్థము. నన్ను నమ్ముము. నేను ఇంతవరకును అసత్యమును పలుకలేదు, ఇక ఎప్పుడునూ పలకను. ప్రమాణపూర్వకంగా ఇట్టు తెలుపుచున్నాను. శ్రీరాముని మాటలకు అందున ఆయన ప్రమాణపూర్వకంగా పలికినందులకు సుగ్రీవుడును అతని సచివులను ఎంతో సంతసించిరి. ఇటు శ్రీరాముడును సుగ్రీవుడును ఏకాంతముగా రహస్యముగా సంభాషించుకొనుచో పరస్పరము తమ తమ కష్టసుఖములను తెలుపుకొనిరి. వానర ప్రముఖుడును ప్రతిభాశాలియు అయిన సుగ్రీవుడు పురుషశ్రేష్ఠుడును మహానుభావుడును అయిన శ్రీరాముని మాటలను విని తన కార్యము వాలి వధ పూర్తి అయినట్లుగా తన మనస్సును తలంచెను. వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండనందు 7వ సర్గ సంపూర్ణము. ధన్యవాదములు. జై శ్రీరామ్.